రాష్ట్రంలో గతంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరిగింది. రిజిస్ట్రేషన్ అవుతున్న డాక్యుమెంట్లు రెండింతలకు పైగా పెరిగాయి. ఎక్కువగా ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లాల్లో రంగారెడ్డి టాప్లో ఉండగా తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి ఉన్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వింగ్ రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం 10 ఏళ్లలో 7 పెరిగింది. రిజిస్ట్రేషన్ అవుతున్న డాక్యుమెంట్లు సైతం రెండింతలకు పైగా పెరిగాయి. 2014-15లో స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల ఆదాయం 2746 కోట్లు కాగా 2023-24 ఏడాదిలో భారీగా పెరిగింది. సర్కార్కు ఆదాయం ఏకంగా 14,588 కోట్లకు చేరింది. కరోనా ఏడాదిలో తప్ప మిగిలిన ప్రతి ఏడాదిలోనూ ఆదాయంలో వృద్ధి కనిపించింది. డాక్యుమెంట్ల విషయానికొస్తే అప్పుడు 8.27 లక్షలు రిజిస్ట్రేషన్ కాగా గతేడాదికి 18.41 లక్షలకు చేరాయి. అటు ఆదాయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వింగ్ ఏడాది రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చింది. మరోవైపు 2022-23 ఏడాదితో చూస్తే అగ్రికల్చర్ డాక్యుమెంట్లు 1,00,000 మేర తగ్గినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది. నాన్ అగ్రికల్చర్ విషయానికొస్తే మార్పు కనిపించలేదని రిపోర్ట్ ఇచ్చింది. పోయినేడు నాన్ అగ్రికల్చర్లో ఓపెన్ ప్లాట్లపై జనాలు ఎక్కువ అమ్మకాలు, కొనుగోళ్లు చేశారు. మొత్తంగా 10.5 లక్షల సేల్ డీడ్స్ జరిగితే అందులో 3.91 లక్షలు ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్లు తెలిపింది. 1,03,000 ఇండ్లు, ప్లాట్లకు 94,884 సేల్ డీడ్స్, అగ్రికల్చర్ వింగ్లో 4.60 లక్షల సేల్ డీడ్స్ జరిగినట్లు నివేదికలో తెలిపారు. ఎక్కువగా ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లాల్లో రంగారెడ్డి టాప్లో ఉండగా తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలున్నట్లు నివేదికిచ్చింది. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 2023-24 ఏడాదిలో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కలిపి 4,798 కోట్ల ఆదాయం రాగా అత్యల్పంగా 13 కోట్లతో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా ఉన్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది. పోయిన సంవత్సరం ఒక్క హెచ్ఎండిఏ పరిధిలోనే నాన్ అగ్రికల్చర్ కింద 7,476 కోట్ల ఆదాయం వచ్చినట్లు రిపోర్టు వివరించింది. ఎక్కువ ప్రాఫిట్ వస్తున్న టాప్ 30 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ఫస్ట్ రంగారెడ్డి ఎస్ఆర్ఓ ఉండగా తర్వాత గండిపేట నిలిచినట్లు స్పష్టం చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో సౌత్ ఇండియాలో తెలంగాణ 4th ప్లేస్లో కొనసాగుతోంది. మన స్టేట్ కన్నా ముందు మహారాష్ట్ర ఉండగా ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు ఉన్నట్లు నివేదికలో తేలింది. తెలంగాణ కంటే తక్కువ ఆదాయం ఏపీలో వచ్చినట్లు వివరించింది.